ఎస్ఎల్బిసి సొరంగం పూర్తయితే ఏడాదికి 100 టీఎంసీల నీరు ఇవాళ సూర్యాపేట, యాదాద్రి, తర్వాత భువనగిరి, నల్లగొండ ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది. కనీసం 5 లక్షల ఎకరాల భూమి సాగుబాటులోకి వచ్చేది. దానికి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇక ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సేమ్ అదే, ఏదో సర్వేలు చేస్తా ఉన్నాం, మన్ను మశానం చేస్తా ఉన్నా, సర్వేలు లేవు, నోటపీస్ లేవు, తొవ్వే చిత్తశుద్ధి లేదు వీళ్ళకు. 44 ఏళ్లల్లా తొవ్వంగా ఇంకా 10 కిలోమీటర్లు మిగిలింది. ఈ 10 కిలోమీటర్లు పూర్తి చేస్తానికి వీళ్ళతోటి అయితలేదు. ఇవి చేయకుండా, చేయాల్సినవి చేయకుండా, మట్టి పూడిక తీయకుండా అట్లా మొత్తం ఈ ప్రాజెక్టులలో, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులలో మట్టి ఎత్తిపోస్తందుకు అయ్యే ఖర్చు 23,000 కోట్లు అవుతుంది. ఈ 23,000 కోట్లు పెట్టరట, కానీ పాలమూరు రంగారెడ్డికి మాత్రం 37,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇదే కాళేశ్వరానికి 150,000 కోట్లు కాగ్ నివేదిక ఆధారంగా మాట్లాడుకుంటే 147,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ కాళేశ్వరంతోని ఎక్కడ కూడా ఒక ఎకరం బారింది లేదు. కానీ కాళేశ్వరం ఎత్తిపోతలకు ఒకే ఏడాదిలో పెట్టిన విద్యుత్ ఖర్చు 10,400 కోట్ల రూపాయలు పెట్టింది. ఈ 10,400 కోట్లు ఎస్ఎల్బిసి త్వరగా పెడితే ఈ పాటికి ఎప్పుడూ అయిపోయేది.